సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే IGRS అనే వెబ్సైట్ అనమాట. ఇందులోనే మనం ఈసీ చూసుకోవచ్చు. ఈసీ అంటే మన భూములు మనం చూసుకోవచ్చు. మన సర్వే నెంబర్తో మన భూములు ఎక్కడైతే ఉన్నాయనేది చూసుకోవచ్చు. అలాగే కంపెనీ వాళ్ళు ఏదైనా అమ్మేశారా, మన భూములు ఏదైనా అమ్మేశారా తెలియకుండా అని చూసుకోవచ్చు కూడా. ఇందులోనే దీన్ని ఈసీ కూడా అంటారు, IGRS కూడా అంటారు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవుతుంది పక్కన ఈసీ చర్చ్ అని ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్కంబరెన్స్ టైప్ అని ఉంటుంది, నాన్ అని చేసింది. ఆ తర్వాత మీకు ఇలాగ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ జిల్లా ఏంటి అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మీ నియోజకవర్గం ఏంటి, మీ నియోజకవర్గం ఇక్కడ ఇచ్చుకోవాలి, చెక్ చేయండి. తర్వాత అప్లికెంట్ నేమ్ అంటే ఈసీలో ఎవరి నేమ్ అయితే ఉన్నదో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మీకు బిల్డింగ్ కా సైట్స్ అని అడుగుతుంది. మాకైతే ఇప్పుడు సైట్స్ కావాలి, సైట్ క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లాట్ నెంబరు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. తర్వాత సర్వే నెంబర్, అక్కడ ఈసీలో ఆ సర్వే నెంబర్ ఏంటి, మీ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ మీ విలేజ్, అదే ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియా నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ తర్వాత మీ తీసుకున్న ఈసీ ఫామ్లో ఉంటుంది, అక్కడ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అక్కడ ఉంటుంది. అంటే ల్యాండ్ ఆఫ్ బాబురు ఇలాగని ల్యాండ్ ఆఫ్ వంశీ ఇలాగ నేమ్స్ అనేది ఉంటుంది. పిల్ల కాలువ ఇలాగ ఉంటుంది. ఎక్స్టెండ్ అని ఉంటుంది, అక్కడ మీది ఎన్ని సెంట్లు అనేది ఇవ్వాలి. నెక్స్ట్ కింద క్యాప్చా కోడ్ అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడ కింద సబ్మిట్ అయితే చేసేయండి. మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది, అది కూడా ఓకే చేసేయండి. సో మీకు లాస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, కింద ప్రింట్ అనే ఆప్షన్ మీద ఓకే చేసేయండి.